సర్వే నెంబర్ 245 ఈ శాఖకు సంబంధించిన కుటుంబ సమస్యలు ఏదైతే ఉందో ఇప్పుడు మాట్లాడే శాఖకు సంబంధించిన దాంట్లో ఈ భూమి అతన్ని రెచ్చగొట్టి దీన్ని పరిపరి విధాలుగా చిత్రీకరించే విధంగా చిత్రీకరించారు. దానికి కారణం ఇక్కడ వీళ్ళకి గ్రీన్ డెవలప్మెంట్ లో రావాల్సిన లావాదేవీలు యథార్థంగా పోయిన భూమి తగ్గితే దాని ప్రకారం వాళ్ళ షేరు తగ్గుద్ది. షేరు తగ్గుద్దని ఏకైక లక్ష్యంతో ఈ చాని రెచ్చగొట్టి ఈ రాద్ధాంతం అంతా చేసి దీంట్లో ఈ ప్రభుత్వానికి సంబంధం ఉంది, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు సంబంధం ఉందని దీనికి ఒక రంగేస్తాడు. దీంట్లో ఇంకో పచ్చబద్ధం ఆడతాడు. ఇది పల్లవిష ఎవరైతే ఈ రేటు కలర్కి సంబంధించిన ఓనర్లో ఒక ఓనర్ వాళ్ళ కూతురు, ఆమె స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక లెటర్ రాస్తుంది. ఏదైతే మీరు సర్వే చేయాలంటున్నారో ఈ సర్వే చేసే మీ నోటీసు మాకు అందింది. అసలు ఈ సర్వేకి సంబంధించిన మా భూమి ఇది అని ఆమె నోటీసు అందినట్లు అక్నాలెడ్జ్మెంట్ కి సంబంధించిన మ్యాటరు ఈ లెటర్ లో ఉంది. తన స్వతస్థులతో రాసిన లెటరు. వీళ్ళేమంటారంటే అసలు వాళ్ళు నోటీసే ప్రభుత్వం సర్వే చేస్తున్నట్టు వాళ్ళకి ఇవ్వలేదు. సర్వే చేసేది ఆ కుటుంబానికే తెలియదు అని విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో దీని అసలు రహస్యం మీకు మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా. దీనికి సంబంధించి దీంట్లో నా కొడుకు కేవలం డెవలప్మెంట్ కు తీసుకున్న కంపెనీలో పార్ట్నరు. అది డెవలప్మెంట్ కి తీసుకున్నాను తప్ప దాన్ని కొనలేదు. దాన్ని సర్వే చేయడానికి మాకు నోటీస్ ఇస్తుందని ఆ వ్యక్తిరాలే ఆమె అన్నది. దీంట్లో ఈ అబద్ధాలు రావు, డ్రామా రావు. ఈ కంపెనీ ఎంటర్ కావడానికి కారణం ఆ ఓము ఈ ఓముకి సంబంధించిన భూమిలో కొంత భూమి ఓఆర్ఆర్ లో పోయింది, తగ్గితే ఆ ప్రోరేటా తగ్గుద్ది. కాబట్టి దీనికి ఒక కథ అల్లి దీన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దటం బాధాకరం. ఏది ఏమైనా ఇది ఆనరబుల్ కోర్టులో ఉంది. కోర్టు ఏ రకమైన తీర్పిస్తే ప్రభుత్వం తప్పకుండా ఆ తీర్పుకి కట్టుబడి ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. దీనికి ఒక రంగేస్తాడు. ఇక దీనికి సంబంధించింది ఆ ఓము ఈ ఓమి డెవలప్మెంట్ డాక్యుమెంట్లు కూడా మీకు ఇస్తా. ఇక మూడోది అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఎలా అబద్ధాలు మాట్లాడాడో, అది కూడా పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అబద్ధాల రావు గారి గురించి మీకు మళ్ళీ ఇది కూడా చెప్తా. దీంట్లో ఏదైతే ఈ కొత్వాలగూడలో క్రషర్కి సంబంధించిన సబ్జెక్ట్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది రేడియల్ రోడ్స్ ఒకటి చేస్తుంది హైదరాబాద్ లో. ఆ రేడియల్ రోడ్ చేసే డిపార్ట్మెంట్ కి మెటల్ సప్లై చేసేది తిరుమల కన్స్ట్రక్షన్స్. ఈ తిరుమల కన్స్ట్రక్షన్స్ అనేది
2006-7 నుంచే అక్కడ క్రషర్ నడుపుకుంటుంది. ఓఆర్ఆర్ రాకముందు నుంచి అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజులకు తీసుకొని సుమారు 20 సంవత్సరాల క్రితం కుమార్ రాజు అనే అతను అక్కడ క్రషర్ నడుపుకుంటున్నాడు. ఆ ల్యాండ్ లో అతనికి చిన్న హౌజ్ ఉంటుంది. పవర్ కి సంబంధించిన బిల్లులు ఉంటాయి. ఇయాల్ట బిల్లులు కావాయి. ఎప్పటి నుంచో వస్తున్న కరెంటు బిల్లులు ఇతరత్ర అన్ని ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది. దీనికి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఏమి లింకు కలుపుతాడంటే మోకాలకి బోడిగుండుకి లింకేసి ఇది రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధం ఉంటుంది అంటాడు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన కుటుంబ కంపెనీ అంటాడు. దీనికి సంబంధించిన దాంట్లో తిరుమల కన్స్ట్రక్షన్స్, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్, ఈ తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో కరెంటు బిల్లు అక్కడే ఉంటుంది, కరెంట్ ఉంటుంది. అఫీషియల్ గా వాళ్ళకి జిఎస్టికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీకు ఇస్తాను, అక్కడే ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉండే క్రషర్లన్నీ సీజ్ చేశారు, తీసేయమని ఆదేశించారు. దాంట్లో భాగంగా ఇతను క్రషర్ తీసేసిన తర్వాత ఏ రాఘవ కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించింది ఆనాటి ప్రభుత్వంలో బుద్వేల్లో 100,000 ఎకరాలు ఆక్షన్ పెట్టారు. ఆ బుద్వేల్లో ఆక్షన్ పెట్టిన ప్రదేశంలో ఏదైతే రాక్ బ్లాస్ట్ చేసి రాకుని పగలగొట్టి రోడ్లు ఫార్మేషన్ చేసే ఆ రాకు మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కకు సంబంధించిన మొక్కుని క్రష్ చేస్తే తిరుమల ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు క్రష్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు కొనుక్కున్నారు. దానికి పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ క్రషరు ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో రాఘవ కన్స్ట్రక్షన్ క్రషర్ అక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మేటప్పుడు ఈ తిరుమల కన్స్ట్రక్షన్ తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ క్రషర్ వాళ్ళు పెట్టుకొని కొత్తగా ఏమీ కోరీలు ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేదు. ఒక్క రాయి ఒక్క బాంబు బాస్ట్ కూడా చేయకుండా బుద్వేలు ల్యాండ్ లో ఏవైతే రోడ్లు వేస్తున్నారో ఆ రోడ్లకు వచ్చే స్పాయిలు తిరుమల కన్స్ట్రక్షన్స్ తిరుమల ఇండస్ట్రీ మెటల్స్ వాళ్ళు క్రష్ చేస్తే వాళ్ళ దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ కొని వాడుకోవటం జరిగింది. దీంట్లో ఆర్టీఏ కింద